ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కల్వరి కృపాసనానికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 8 నుంచి 14 వచనంలో చూసుకుంటే, సమూయేలు చెప్పినట్లుగా సౌలు రామాలో 7 దినములు ఆగి సమూయేలు రాకపోవట చూసి ప్రజలందరూ కూడా చెదిరిపోవట చూచి దహన బలులను సమాధాన బలులను ఆయన ఎదుగు తీసుకురమ్మని చెప్పి ఆయన అర్పించినట్లుగా చూస్తున్నాం. ఆ దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు అక్కడికి వచ్చాను. సౌలు అతనిని కలుసుకుని వందనం చేటుకు వెళ్ళినప్పుడు సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగినప్పుడు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవటి, నిర్ణయ కాలమున నీవు రాకపోవటి, ఫిలిస్తీన్లు మిక్మషులో కూడి ఉండేట్టు నేను చూచి ఇంకా యెహోవాను శాంతిపరచకమునపై ఒకవేళ ఫిలిస్తీన్లు గిల్గాలు నాకు వచ్చి నా మీద పడుదురేమో అనుకుని నేను సాహసించి బలి అర్పించుదని చెప్పినప్పుడు, నీవు చేసిన వివేకపు పనిని బట్టి నీ రాజ్యము స్థిరముగా ఉండదు, తన చిత్తానుసారమైన మనసు కలిగిన వాడిని దేవుడు ఎంచుకున్నాడని చెప్పినట్టు చూస్తున్నాం.